వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 126వ భాగం 21-2-26 అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం. అరణ్యకాండ కిష్కింధకాండ 6వ సర్గ. పునరేవాబ్రవీత్ ప్రీతో రాఘవం రఘునందనం అయమాఖ్యాదితే రామా సేవకో మంత్రిత్తమ హనుమాయన్నిమిత్తం త్వం నిర్జనం వనమాగత లక్ష్మణేన సగ భ్రాత్ర వసతశ్చ వనే తవ రక్షసాపహృతా భార్యా మైథిలీ జనకాత్మజ త్వయా నియుక్తా రుదతి లక్ష్మణేన చ ధీమతా. సుగ్రీవుడు సంతోషిస్తూ రఘువంశీయులకు ఆనందాన్ని కలిగించే శ్రీరాముడితో ఇలా అన్నాడు: రామా, నువ్వు నీ సోదరుడైన లక్ష్మణుడితో కలిసి ఈ నిర్జన వనానికి ఎందుకు వచ్చావో నీ సేవకుడు మంత్రులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు నాకు చెప్పాడు. వనంలో నివసిస్తున్న నీ భార్య అయిన విలపిస్తున్న రాకుమారి జనక రాకుమారి సీతను నువ్వు ధీమంతుడైన లక్ష్మణుడు లేని సందర్భంలో రాక్షసుడు అపహరించాడని విషయం కూడా నాకు మా హనుమ చెప్పారు. అంతరం ప్రేప్సునాథేన హత్వా గృద్ధం జటాయుషం భార్యా వియోగజం దుఃఖం ప్రాపితస్తేన రక్షసా. ఆ రాక్షసుడు అవకాశానికై చూస్తూ ఉండి జటాయువును చంపి నీకు భార్యా వియోగాన్ని కలిగించాడని కూడా చెప్పు. భార్యా వియోగజం దుఃఖం న చిరాత్వం విమోక్షసి అహం తామానయిష్యామి నష్టం వేదశ్రుతీమివా. భార్య వియోగం వల్ల కలిగిన నీ దుఃఖం అచిరకాలంలోనే తొలగిపోతుంది. నష్టమైన వేదాలు లాగా ఆమె నేను తీసుకొని వస్తా. వేదాలు నష్టపడిపోతే కూర్మావత వరాహవతారం వేసుకొని తీసుకొని మత్స్యావతారం. రసాతలే వా వివర్తంతిం వా నవర్తలే అగమాని యదాస్యామి తవ భార్యాం అరిందం. శత్రు సంహారక నీ భార్య పాతాళంలో కానీ ఆకాశంలో కానీ ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నీకు ఇప్పిస్తా. ఇదం తజ్జం మమ వచస్త్వేహి చ రాఘవ న శిక్షాసా జరాయితుం సేంద్రైరవిసురాసురై తవ భార్యా మహాబాహు భక్ష్యం విషకృతం యథా. గొప్ప బాహువులు గల రామా, నేను చెప్పే ఈ మాట సత్యం. ఇంద్రుడితో కూడిన స్వరలు కానీ అసురులు కానీ నీ భార్యను విషాన్ని కలిపి వండిన భక్ష్యాల్లాగా తిన్నా జీర్ణించుకోలే. చజశోకం మహాబాహూతం కాంతామనయామితే హనుమానాత్తు జ్ఞానామి మైథిలీసాన సంశయ క్రియమాణా మయా దృష్ట్వా రక్షసా రౌద్రకర్మణ క్రోశంతి రామ రామేతి లక్ష్మణే చిత నిస్పరం పురంతి రావణస్యాంకే పన్నగేంద్ర వధూరియథా. గొప్ప బాహువులు గల రామా, దుఃఖాన్ని వదిలిపెట్టు. నేను నీ భార్యను తీసుకొస్తా. భయంకరాలైన పనులు చేసే రాక్షసుడు అపహరించుకొని పోతుండగా రావణుని ఒడిలో ఆడ సర్పంలాగా దొర్లుతూ రమా లక్ష్మణా అని వికృత స్వరంతో ఏడుస్తూ ఆనాడు నాకు కనపడిన స్త్రీ నీ సీతయ్య. సందేహం లేదు, ఊహ చేత నాకు ఇప్పుడు అర్థమై. ఆత్మనా పంచమం మాహి దృష్ట్వా శైలతలే స్థితం ఉత్తరీయం తయా త్యక్తం శుభాన్ని ఆభరణాని చ. కనుక నేను ఇంకా నలుగురితో కలిసి పర్వతం మీద ఉండగా ఆమె తన ఉత్తరీయంలో శ్రేష్టమైన అలంకారాలను జారవిడిచి తాన్యస్మాభిర్గృహీతాని నిహితాని చ రాఘవ ఆనయిష్యామ్యకంతాని ప్రత్యవిజ్ఞాతుమర్హసి.
అయిపోయిందిరా. సప్తమ సర్గం నిన్న షష్టమి. ఏవముక్తస్తు సుగ్రీవో రామేణాత్తేన వానరః అబ్రవీన్ ప్రాంజలిర్వాక్యం సభాగ్నం వర్పగద్గద. సుగ్రీవుడు దుఃఖితుడైన రాముడి మాటలు విని అంజలి ఘటించి కన్నీళ్లు కారుస్తూ కన్నీళ్ల చేత దగ్గుత్తిక చెందిన కంఠస్వరంతో ఇలా: న జానీ నిలయం తస్యా సర్వదా పాపరక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్కుల్యేయస్య వా కులం. దుష్టకులంలో పుట్టిన పాపాత్ముడైన రాక్షసుడి నివాసం కానీ సామర్థ్యం కానీ పరాక్రమం కానీ కులం కానీ నాకు తెలియదు. సత్యంతు పరిజానామి చరసోకమరిందమా కరిష్యామి తథా యత్నం యదా ప్రాప్స్యసి మైథిలి. శత్రు సంహారక రమ, దుఃఖాన్ని వదిలిపెట్టు, నీకు సీత లభించేట్టు చేస్తా, నిజంగా ప్రతిజ్ఞ చేస్తున్నా. రావణం సగణం హత్వా పరితోష్య ఆత్మపౌరుష తథాస్మి కర్తా నజిరా ద్యధాత్ ప్రీతో భవిష్యతి. నువ్వు పరిపాలనతో కూడిన రావణుని చంపి నీ పౌరుషాన్ని సార్థకం చేసుకుని సంతోషించేటట్లుగా శీఘ్రంగా చెయ్యి. అలం వైక్లభ్యం అలం యా ధైర్యం ఆత్మగతం స్మర త్వదిద్విధానాం సదృశమీదృశం బుద్ధిలాఘవం. దైన్యాన్ని అవలంబించకు, నీలో సహజమైన ధైర్యాన్ని జ్ఞప్తం తెచ్చుకో. నీ వంటి వాళ్ళకి ఇలాంటి తేలికైన బుద్ధి పనికి రాదు. మయా వివ్యసనం ప్రాప్తం రాజ్యాభిరజాః విరహ జన్మహత్ వా నాహమేవం రోజామి ధైర్యం నచ పరిచ్యతే. భార్యా వియోగం వల్ల నాకు కూడా గొప్ప ఆపదే కలిగింది, కానీ నేను ఈ విధంగా దుఃఖించటం లేదు, ధైర్యం వదను కూడా లేదు. నాహం నాస్తామనుశోచామి ప్రాకృతో వానరోపి సన్ మహాత్మా చ వినీతశ్చ కిం పునర్ధృతిమాన్ భవాన్. నేను సాధారణ వానరుడని అయిన నా భార్యను గురించి దుఃఖించటం లేదనగా మహాత్ముడవు, విద్యావంతుడవు, ధైర్యవంతుడవు. అయిన నువ్వు దుఃఖించకూడదు అనే విషయం నేను మళ్ళీ నీకు చెప్పాలా, గుర్తు చెయ్యాలి. బాష్పమాపతితం ధైర్యాన్ని గ్రహీతుం త్వమర్హసి మర్యాదాం తత్వయజ్ఞానాం ధృతిం నో స్రస్తు మర్హసి. నువ్వు పైకి వస్తున్న కన్నీటిని ధైర్యంగా ఆపుకో. మనోబలం కల వాళ్లకు ఉండాల్సిన కట్టుబాటు, ధైర్యం వదిలిపెట్టకూడదు. నీలాంటి వాడు వ్యసనే వార్ధకృచ్ఛేవా అభయే వా జీవితాంతకి విమృశంశ్చ స్వయా బుద్ధ్యాదుతిమాన్నావసీదతి. ఆపత్తులో కానీ, ధనాశ కలిగినప్పుడు కానీ, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యవంతుడు తన బుద్ధితో బాగా ఆలోచించుకోవాలి, కుంగిపోకూడదు. బాలిషస్తు నరో నిత్యం వైక్లభ్యం యోనువర్తతే స మజ్జచ్చవసః అశోకే భారాక్రాంతేవ నౌర్జ్యతే. ఎవడు మూఢుడై నిత్యం దైన్యంతో ఉంటాడు, అతడు తన వశంలో తాను ఉండజాల. ఎక్కువ బరువు వేసి నా ఓడ నీటిలో మునిగినట్టు శోకంతో మునిగిపోతాడు. ఏషో అంజలిర్మయా బద్ధ ప్రణయాత్వాం ప్రసాదయి పౌరుషంసయా శోకస్య నాంతరం దాతుమర్హసి. ఇదిగో నేను స్నేహపూర్వకంగా అంజలి ఘటిస్తున్నా, నమస్కారం, బతిమారుతున్న. పౌరుషాన్ని అవలంబించు, శోకానికి అవకాశం ఇవ్వద్దు. ఏ శోకమనువర్తంతే నేషాం విద్యతే సుఖం తేజశ్చ క్షీయతే తేషాం నత్వం శోచితుమర్హసి. శోకంతో కుంగిపోయే వాడికి సుఖం రాదు, ఉండదెప్పుడు. వాళ్ళ తేజస్సు అంతా క్షీణించిపోతుంది.
నువ్వు దుఃఖించడం మంచిది కాదు. శోకే నా విప్రసన్నస్య జీవితే చ విసంశయః నా శోకం చ జగాయేంద్రో ధైర్యమాశ్రయ కేవలం శోకాక్రాంతుడైన వాడికి జీవితం విషయంలో కూడా నువ్వు సంశయం ఏర్పడుతుంది. మహారాజా, నువ్వు శోకాన్ని వదిలి ధైర్యాన్ని మాత్రమే అవలంబించాలి. ఇదం వయస్య భావేన భూమినోపదిశామి తే వయస్యతాం పూజయన్మే నత్వం శోచితుమర్హసి. నీ విషయంలో ఉన్న స్నేహభావం చేత హితం చెబుతున్నామంటే మంచి చెప్తున్నా, కానీ నీకు ఉపదేశించటం లేదు. నేనేదో నీకు ఉపదేశిస్తున్నాను అంటున్నాను అనుకోవద్దు. అది నువ్వు నా మైత్రిపై ఉన్న గౌరవం చేతనైనా నేను దుఃఖించను. మధురం శ్వాసాంతి తస్తేనా సుగ్రీవేణ స రాఘవ ముఖం అశ్రు పరిక్లిన్నం వస్త్రాస్తేన సమార్జయేతి. ఈ విధంగా సుగ్రీవుడు మధురంగా ఓదార్చగా రాముడు కన్నీళ్లు తడిసిన ముఖాన్ని వస్త్ర అంతం చేత తుడుచుకున్నా. కృత్రితస్తు ప్రకృతిస్తస్తు కాకుత్సః సుగ్రీవ వనచనాత్ ప్రభుః సంపరిష్వజ్య సుగ్రీవ ఏదం వచనమబ్రవీత్. ప్రభువైన రాముడు సుగ్రీవుడి మాటలకు సహజ స్థితిని పొంది కౌగలించుకొని ఇలా కర్తవ్యం యద్వయస్యేన స్నిగ్ధేన చ హితేన చ అనురూపం చ యుక్తం చ కృతం సుగ్రీవ తత్పయా. సుగ్రీవా, హితాన్ని కోరే ప్రేమ కల స్నేహితుడు ఎలా చెయ్యాలో ఆ విధంగా నువ్వు సమయోచితంగా కర్తవ్యుక్తం ఏది యుక్తం ఏది కాదు అనేటువంటి అనుమానం రాకుండా పని చెయ్యాలి, నిర్ణయం తీసుకో. ఏష చ ప్రకృతిస్థో హనుమనుని హమనుని తస్త్వయా సఖే దుర్లభో హి దృజో బంధురస్మిన్ కాలే విశేషత. మిత్రుడా, నువ్వు బతిమాలు కోపటం చేత ఇదిగో మామూలు మనిషిని అయ్యానే, అలాంటి బంధువు లభించడు కదా, విశేషించి ఎలాంటి సమయంలో దొరకడు. కింతు యత్వయా కార్యు మైథిల్యా పరిమార్గణి రాక్షసస్య రౌద్రస్య రావణస్య దురాత్మ. కానీ నువ్వు సీతను భయంకరుడు దుర్బుద్ధి అయినటువంటి రాక్షసుడైన రావణ్ణి వెంటాడటానికి వెంటనే మనం ప్రయత్నం చెయ్యాలి. మయా జయదనుష్ఠేయం విప్లభేన తదుచ్యతాం వర్షాస్మి చ సుక్షేత్రే సర్వం సంపజ్యతే తవ. నేను చేయాల్సిన పని నీకు ఏదో ఒక నమ్మకంతో చెప్పు. వర్షాకాలం నుంచి పొలంలో వేసిన పంట పండించి బాగా పండినట్టు అలాగే నీ కార్యమంతా సఫలం కాగలదు. మయా జయదిదం వాక్యం అభిమానాత్మనాత్సపేరితం తత్వయా హరిశార్దూలా తత్వమిత్యుపధార్యతాం. వానర శ్రేష్ఠ, నేను ఆత్మవిశ్వాసంతో పలికిన ఈ మాటలలో అనుమానమేం లేదని తెలుసుకో భయన. అనృతం ఉక్తపూర్వం మే నచవర్త్మే కదాచన ఏదత్తే ప్రవిజానామి సత్యేనైవం శివాప్యహం. నేను పూర్వం ఎప్పుడూ ఒక అబద్ధం ఆడినవాడిని కాదు, ఇకపైన కూడా ఎప్పుడూ అబద్ధం ఆడను అని నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను అబ్బాయి. సత్యం మీద ఉట్టేసి చెప్తున్నా. తత ప్రహృష్ట సుగ్రీవో వానరై సచివై సహ రాఘవస్య వచస్తుత్వా ప్రతిజ్ఞానం విశేషత.
మంత్రి సహితుడైన సుగ్రీవుడు అప్పుడు రాముడి మాటలు విని విశేషించి అతడు ప్రతిజ్ఞ చేయటం చూసి చాలా సంతోషించాడు. ఏవమేకాంత సంతృప్తౌ తతస్థౌ నరవానరవు ఆభావన్యో వ్యద తదృశ్యం సుఖ దుఃఖ మభాషతాం. ఈ వానరులిద్దరూ ఏకాంత ప్రదేశంలో కూర్చొని పరస్పరం తగిన విధంగా తన సుఖ దుఃఖాలను గురించి ముచ్చటించుకున్నారు. మహాభావస్య వచో విషమ్య హరినృపాణా మధిపస్య దత్య కుతం సమీనే హరివీరముఖ్య తదా చ కార్యం హృదయేన విద్వాన్. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే 7వ సర్గః. బుద్ధిశాలి వానర వ్యాయకుడు సుగ్రీవుడు గొప్ప సామర్థ్యంగా రాజ్యాధికారి అయిన రాముడి మాటలు విని తన పని నెరవేరినట్లే అని మనస్సులో అనుకున్నాడు. ఇది 7వ సర్గ సమాప్తి. 8. పరితుష్టస్తు సుగ్రీవస్తేన వాక్యేన వానర లక్ష్మణస్యాగ్రజం సూరం ఇదం వచనమబ్రవీత్. ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషి లక్ష్మణుడి అన్నగారు సూర్యుడు అయిన రాముడితో ఇలా అన్నాడు. సర్వదాహం అనుగ్రాహ్యో దేవతానాం న సంశయ ఉపపన్నో గుణోపేత సభాయశ్చ భవాన్ మమ. సకల సంపదలతో సద్గుణాలతో నిండి ఉన్న నువ్వు నాకు స్నేహితుడవయ్యావు ఇవాణ్ణించి. అంటే దేవతలు నా యందు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చూపారని నాకు అనిపిస్తుంది, సందేహం లేదు. సఖ్యం ఖలు త్వయిద్రామా సహాయేన త్వయానఘ స్వరాజ్యమపి ప్రాప్తం కిం సిం స్వరాజ్యం కిముత ప్రభు. ఎలాంటి దోషాలు లేని రామభద్ర, నువ్వు సహాయం చేస్తే నేను స్వర్గలోక రాజ్యాన్ని పొందగల. నా రాజ్యం మాట చెప్పాలా. సోహం సభాజ్యో బంధూనాం హృద సహృదాం దైవరాఘవ యస్యాగ్నిసాగ్యగం మిత్రం లబ్ధం రాఘవ వంశజం. రఘువంశంలో పుట్టిన రామా, నీతో అగ్నిగా స్నేహం చేసుకున్న నన్ను బంధు మిత్రులు కూడా నాకు గౌరవం కలిగిస్తారు. అనుమాస్యనురూపస్తే వయస్యోజ్ఞాస్య తిసేతవశనై నతు వక్తుం సమర్థోహం స్వయమాత్మగుణాని మాన్. నేను కూడా నీకు తగిన స్నేహితుణ్ణే. ఈ విషయంలో నువ్వే నెమ్మదిగా తెలుసుకోగల. నా గుణాల గురించి నేను పంపు కొట్టుకోకూడదు. మహాత్మనాం తద్భూయిష్టాం తద్విధానాం కృతజ్ఞాత్మ నిశ్చలా భవతి ప్రీతిర్ధైర్యం ఆత్మవతాం పర. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన రామ, మనస్సును అదుపులో ఉంచుకుంటే నీ వంటి మహాత్ముల ప్రేమ ధైర్యం కూడా సాధారణంగా స్థిరపడుతుంది. రజతం వా సువర్ణం వా శుభాన్యాభరణాని అవిభక్తాని సాధూనాం అవగచ్చంతి సాధవః. సత్పురుషులు వెండి బంగారం ఉత్తమాలైన ఆభరణాలు మొదలైన వాటి ఇది నీది ఇది నాది అని పంచుకోకుండా సమంగా అనుభవిస్తా అని సత్పురుషులు చెప్తారు. ఆఢ్యో వాపి దరిద్రో వా దుఃఖిత సుఖితోపి వా నిర్దోషశ్చ సదోషశ్చ సవయస్య పరమాగతి. ధనికుడైనా దరిద్రుడైనా దుఃఖాల్లో ఉన్నా సుఖాలు తేలుతున్నా, దోషాలున్న వాడైనా దోషం లేని వాడే స్నేహితుడే ఉత్తమమైన గతి. ధనత్యాగ సుఖత్యాగో దేశత్యాగోపి వానః నయస్యార్థే ప్రవర్తంతే స్నేహం దృష్ట్వా తథావిధం.
దోషరహితుడవైన రామా, స్నేహమంటే ఇలాంటిదని తెలిసినవాడు ధనాన్ని కానీ, స్నేహ సుఖాన్ని కానీ, దేశాన్ని కానీ, స్నేహితుడిని కానీ నిమిత్తంగా విడవటం కూడా వినుదీయరు. కనుక తత్తధేచ్ఛ బ్రవీద్రామ సుగ్రీవం ప్రియదర్శనం లక్ష్మణాస్యాగ్రతో లక్ష్మ్య వాసవస్యేవ ధీమత. దేవేంద్రుడిలాగా ధీమంతుడు, లక్ష్మీ సంపన్నుడు అయిన లక్ష్మణుడి దగ్గరలో రాముడు చూసే వాళ్ళకి ఆనందం కలిగిస్తూనే ఆ సుగ్రీవుడితో నువ్వు చెప్పిందంతా నిజమ భయ్యా అన్నాడు. తదో రామం స్థితం దృష్ట్వా లక్ష్మణం చ మహాబలం సుగ్రీవః సర్వతశ్చక్షుర్ వనేల్లోలమపాయత్. సుగ్రీవుడు నిలిచి ఉన్న రాముణ్ణి, బలశాలి అయిన లక్ష్మణుణ్ణి చూసి ఆ వనంలో అన్ని వైపులా తన దృష్టిని ప్రసరింపచేశాడు. సదర్శ తతపాలామధూలే హరీశ్వర సుపుష్పమీషత్సాఢ్యం భ్రమచైరుపశోభితం. అప్పుడు సుగ్రీవుడికి చాలా పుష్పాలతో నిండి తక్కువ ఆకులు గల తుమ్మెదలతో వ్యాప్తమైన ఒక మద్ది చెట్టు కనపడి, అశ్యైకాంపన్న బహుళాం శాఖం భంక్యా సుశోభితాం రామస్యాస్తేజ సుగ్రీవు నిశసాద స రాఘవ. సుగ్రీవుడు చాలా ఆకులు గల అందమైన కొమ్మను ఒక దాన్ని విరిచి రాముడి కోసపై నేల మీద దాన్ని వేసి రాముడితో కూడా దాని మీద కూర్చున్నాడు. అవే వాళ్ళ కుర్చీలకు. తావాసీనౌ తతో దుష్ట హనుమాన్ అపి లక్ష్మణం శాలశాకం సముత్పాచ్య వినీతముపవేశయత్. హనుమంతుడు, సుగ్రీవుడు, రాముడు ఇద్దరు కూర్చోవటం చూసి ఒక సాల వృక్షాన్ని విరిచి వినయవంతుడైన లక్ష్మణుడి దాని మీద కూర్చోబెట్టాడు. ఇందులో 13, 14 ఉన్న భావమే 2 శ్లోకాలు పంచమ సర్గలో కూడా. ఇక్కడ ఈ శ్లోకాలు ఉండటం చేత ఇవి ప్రక్షిప్తాలు అనుకోవాలి. ఇవి ప్రాచీన కాలంలో లేదు, ప్రత్యపతిలో లేదు. సుఖో భవిష్టం రామందు ప్రసన్న ముదిదం యథా సార పుష్పావ సంకీర్ణే తస్మిన్ గిరివరోత్తమే తతః ప్రకృష్టం సుగ్రీవ సలక్ష్య శుభయా గిరా ఉవాచ ప్రణయాద్రామం సహర్ష వ్యాకులితాక్షరం. సాల పుష్పాలు అంతా రాలి పడి ఆ ప్రదేశం శ్రేష్టమైన పర్వతం సుఖంగా కూర్చున్నటువంటి సకల మనోభిరాముడైన రాముడు ప్రశాంతమైన సముద్రంలాగా ఉన్నారు. సుగ్రీవుడు చాలా సంతోషించి ఆ రాముడితో ఆనందం చేత అక్షరాలు తొట్లు పడగా పదాలు మృదువుల ముంగర్ల కరాలు అయినటువంటి మాటలతో ఇలా అన్నారు. అహం వినికృతో భ్రాత్రాచరామ్యేష భయార్ధిత ఋష్యమూకం గిరివరం భర్త భార్య సుదుఃఖిత. నన్ను నా సోదరుడు అనుమానించి నా భార్యను అపహరించాడు రామ. నేను చాలా దుఃఖపడుతూ భయపీడితుడని పర్వత శ్రేష్టమైన ఋష్యముఖం మీద తిరుగుతున్నా. సోగంతస్థో భయే మగ్ను వనే సంభ్రాంతచేతస వాలినాని కృతో భ్రాత్ర కృతవైరశ్చ రాఘవ. రామానే సోదరుడైన వాలి నన్ను అవమానించాడు. నాకు అతనితో వైరం కలిగింది. నేను భయపడి ఏం చెయ్యాలో తోచక ఈ అడవిలో తిరుగుతూ భయంలో మునిగి ఉండా. వారినో మే భయార్తస్య సర్వలోకా భయంకర మమావి మనాధస్య ప్రసాదం కర్తుమర్హసి. సర్వలోకాల అభయమిచ్చే రామా, నేను నా సోదరుడైన వారి నుండి భయపడ్డా.
అనాథుని. అలాంటి నా విషయంలో నువ్వే నన్ను అనుగ్రహించ. ఏవముక్తస్తు తేజస్వి ధర్మజ్ఞో ధర్మవత్సల ప్రత్యువాచత కాకుత్థ సుగ్రీవం ప్రహసన్నివ. తేజస్యాది ధర్మాలు తెలిసినవాడు, ధర్మతత్పరుడు అయిన రాముడి సుగ్రీవుడి మాటలు విని ఇలా అన్నారు. ఉపకార ఫలం మిత్ర అపకారో అవిలక్షణ అద్యైవతం వదిష్యామి తవ భార్య అపహారిణం. స్నేహం చేసుకునేందుకు ఫలం ఉపకారం చెయ్యటం, అపకారం చేయటం శత్రులక్షణం. నీ భార్య అపహరించిన ఆ వాలిని ఇప్పుడే నేను చంపేస్తా. ఈమె మహాభాగ స్తిగ్మ తేజస కత్తికేజవనోద్భూతా శరా హేమ విభూషిత కంకపత్ర పరిచ్ఛన్న మహేంద్ర అశని సన్నిభ సుపర్వాణ సుతీక్ష్ణాగ్ర సరోషా భుజగాయువ. మహాభాగ్యవంత సుగ్రీవ, గద్దల రెక్కలు కట్టిన ఈ బాణాల తేజస్సు మహా తీవ్రం. బంగారం చేత అలంకరింపబడ్డ ఈ బాణాలు కుమారస్వామి పుట్టిన కాండంతో నిర్మించబడిన వనకాండంతో మంచి కడుపులు గల తీక్షణాల అగ్రభాగాలు గల ఈ బాణాలు దేవేంద్రుని వజ్రాయుధం లాంటివి. కోపించిన సర్పాల్లాగా భయంకరాలు. వాలి సంజ్ఞను మిత్రం చేయి భ్రాతరం కృతగిల్విషం శరైర్ విరిహితం వచ్చ వికీర్ణమివ పర్వతం. నీ సోదరుడు పాపాన్ని ఆచరించినవాడు అయిన వాడు అనే నీ శత్రుడు పర్వతాలు పడగొట్టినట్టు బాణం చేత పడగొట్టేస్తా, చూస్తూ ఉండు. రాఘవశవచస్తుత్వ సుగ్రీవో వాహినీపతి ప్రకర్షమతులం లేభే సాధు సాధ్వితి చబ్రవీత్. వానర ప్రభువైన సుగ్రీవుడు రాముడి మాటలు విని చాలా సంతోషిస్తూ బాగు అన్న. రామశోకాభిభూతోహం శోకార్తానం భవాన్ గతి వయశ్చ ఇది కృత్వా హి త్వయ్యహం పరివేవయే. రామా, నేను శోకాక్రాంతుడనైవ, శోకంతో బాధపడేవాళ్ళకి రక్షకుడవు నువ్వే. స్నేహితుడవు కదా అని నా కష్టాలు నీ ముందు చెప్పుకున్నా. త్వం హి పాణి ప్రదానేన వయస్యో మేగ్ని సాక్షికం కుతః ప్రాణైర్బహుమతః సచ్చేన చ శపామ్యహం. నువ్వు నాతో చేతులుగా అగ్ని సాక్షిగా స్నేహం చేసుకొన్నవాడు, ప్రాణంతో సమానంగా ప్రీతి పాత్రుడవు. సత్యం మీద ఒట్టేసి చెబుతున్నా. సచ్చేస చ శపామి అహం. శపాం అంటే ఒట్టేసి. వయస్య ఇది కృత్వా విశ్రద్ధగా ప్రపదామ్యహం. దుఃఖమంతర్గతం తన్మే మనోహరతి నిత్యశః. నువ్వు నాకు స్నేహితుడు అవటం చేత అరమరికలు లేకుండా చెబుతా. నాలో ఉన్న దుఃఖం నిత్యం నా మనసును దహించేస్తా. ఏ తావద్యుక్త్వా వచనం బాష్పదూషితలోచనః. బాష్పదూషితయా వాచ నోచ్చైః శక్నోతి భాషితం. నేత్రాల నుండి కన్నీరు కారుతుండగా ఇంత మాత్రమే చెప్పి కన్నీళ్ల చేత మాటలు తొట్టు పడగా ఇంకపై ఏం చెప్పలేక బాష్పవేగంతు సహజ నదీవేగమివాగతం ధారయామాస ధైర్యేణ సుగ్రీవో రామ సంవిధౌ. సుగ్రీవుడు రాముడి ఎదుట నదీ వేగంలాగా హఠాత్తుగా వచ్చిన కన్నీటి వేగం చేతి ధైర్యంతో ఆపుకోగలి. స నిగృహశ్చ తం బాష్పం ప్రముజ్య నయనే శుభే
విరిస్వశ్చ చ తేజస్వి రాఘవం పునరుచివాన్. తేజస్యాది అయిన సుగ్రీవ్ కన్నీళ్లు నిలుపుకొని మంగళకరాలైన నేత్రాలు తుడుచుకొని నిట్టూర్పు విడుస్తూ రాముడితో ఇలా అన్నాడు. పురాహం వాదినా రామ రాజ్యాత్ స్వాదవలోచిత నిధుం పరుషాని చ సంశ్రావ్య నిర్ధూతోస్మి బలీయసా. రామాపూర్వం బలశాలి అయిన వాలి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసి పరుషవాక్యాలు పలి అవమానించి దూరంగా గింతేశారు. హృదా భార్యా చమేదేన ప్రాణేభ్యోపి గరీయసి సూతస్య మదీయా మే సంయతా బంధనేషు తే. అప్పుడు నా ప్రాణాల కంటే ఎక్కువదైన ప్రియురాలై నా భార్యను అపహరించి నా స్నేహితులందరినీ కారాగారంలో బంధించి యత్నవాంశ సదుష్టాత్మ